నమస్తే. మీరు చూస్తున్నది టీవీ1. నేను రవీంద్ర. సమాజంలో 85% పైగా ఉన్న మెజార్టీ జనులకే రాజ్యాధికారం దక్కాలన్న లక్ష్యంతో టీవీ9 టీవీ1 చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి స్వాగతం. స్వతంత్రం వచ్చి 63 ఏళ్లు గడిచిన దళిత బహుజన ప్రజల జీవన విధానం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ప్రతి క్షణం బ్రతుకు పోరాటంలో అలసిపోయే దళిత బహుజనులు రాజ్యాధికారం కోసం పోరాటం చేయలేకపోతున్నారు. ఐక్యమవుతున్న దళిత బహుజనులు అగ్రవర్ణాలు అడుగడుగునా చీల్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ఓటు విలువ తెలియని పేద ప్రజలు అగ్రవర్ణాల చేతిలో మోసపోతున్నారు. ఇదే అంశాన్ని మనతో చర్చించడానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ బారా సుమన్ గారు మనతో ఉన్నారు. దళిత బహుజనులకే రాజ్యాధికారం దక్కాలంటే ఏం చేయాలో వారితో చర్చిద్దాం. నమస్కారం సుమన్ గారు. నమస్కారం. ముఖ్యంగా మెజార్టీకే రాజ్యాధికారం దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు, మీరు దాన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు? ముందుగా టీవీ9 టీవీ1 వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ మెజార్టీకే రాజ్యాధికారం కార్యక్రమానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ దాదాపు 80% పైగా ఉన్నటువంటి ఈ వర్గాలు ఎప్పుడైతే ఈ వర్గాలు వాళ్ళు ఇంతవరకు కూడా పాలితులుగా ఉన్నారు, పాలకులుగా మారే కార్యక్రమంలో భాగంగానే ఈ మెజార్టీ రాజ్యాధికారం అనే అంశాన్ని మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఉన్నటువంటి ఓసీలలో ఎస్పెషల్లీ రెడ్డిస్ కానీ కమ్మ కానీ నాయుడు కానీ వీళ్ళు అతి తక్కువ ఉన్నటువంటి జనాభాను అతి తక్కువ ఉన్న జనాభా ఇంత పెద్దగా ఉన్నటువంటి ఈ జనాభాను వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ గ్రిప్పులో పెట్టుకొని అధికారాన్ని చెలాయిస్తున్నారు. మనలో ఉన్నటువంటి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాన్సిరామ్ థియరీ ప్రకారము మాది ఎంత వాటా మేమెంత జనాభా అనే సిద్ధాంతం ప్రకారంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందులోనే భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకొని వెళ్ళే కార్యక్రమంలో ఈ యొక్క అంశాన్ని మనం చూడదగ్గట్టుంది. అంటే ముఖ్యంగా మీరు అంటున్నారంటే అగ్రవర్ణాల గ్రిప్లో కొంతమంది నాయకులు ఉన్నారు, అందుకే రాజ్యాధికారం దిశగా పయనించలేకపోతున్నారని. అంటే దానికి కారణం ఏంటంటారు? దాని నుంచి అంటే అగ్రవర్ణాల చేతిలోంచి కీలు బొమ్మలుగా వ్యవహరించే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు ఉన్నారో వాళ్ళు బయటపడాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా అన్ని పార్టీలను చూసినట్టయితే ఈరోజు ఏ పార్టీ అయినా సరే కానీ దాదాపు మనవాద పార్టీలనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళు ముఖ్యంగా ఎప్పుడైతే ఈ మనవాద పార్టీలు ఉన్నాయో వీళ్ళు కొద్దిగా కష్టపడి వచ్చేసరికి ఈ మనవాద పార్టీలు వాళ్ళను ఆక్యుపై చేసుకుంటుంది. ఆక్యుపై చేసుకొని వాళ్ళని వెళ్ళేసరికి వాళ్ళ పట్టుకున్న తర్వాత ఎక్కడైతే ఈ పార్టీ ఉన్నదో పార్టీకి ఒక హైకమాండ్ ఒక నాయకుడు ఉండడం వల్ల వీళ్ళ సమస్యలను సరిగా రిప్రజెంట్ చేయలేకపోతారు. ఇప్పుడు ఎస్సీ నుంచి వెళ్ళినటువంటి ఏ నాయకుడైనా కానీ ఈరోజు ఈవెందో ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యూషన్ వెళ్ళినటువంటి నాయకులు వాళ్ళు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళ హైకమాండ్కు కాదని ఎక్కడ మాట్లాడలేకపోతారు. ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఈరోజు వాళ్ళ అనుమతికి లోబడే అంత లోపడే వీళ్ళు మాట్లాడడం వల్ల మన సమస్యలు సరిగా రిప్రజెంట్ చేయలేకపోతారు. సామాజిక పరిస్థితులు అంటే ముఖ్యంగా ఈ సినిమాల ప్రభావం ఎంతో మన సమాజంలో చూపిస్తుంది. అంటే ముఖ్యంగా ఇప్పుడు వచ్చే సినిమాలు కానీ గతంతో పోల్చుకున్న సినిమాలు కానీ ఎంతో అంటే దుష్పరిణామాలను చెప్పుకోవచ్చు. అంటే మంచి పరిణామాలు కొన్ని చోటు చేసుకునే ఎక్కువగా చెడు పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఉదాహరణకి బలిపీఠం అంటే శోభన్ బాబు నటించిన బలిపీఠం సినిమా గురించి మనం అందరికీ తెలుసు. అంటే కులాంతర వివాహాలన్నీ చేసుకుంటే కనుక ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది సమాజానికి ఒక వర్తమానం ఇచ్చే సినిమా అది బలిపీఠం. అటువంటి సినిమా రంగం గురించి మీరంటే ముఖ్యంగా సినిమాల్లో దళిత సాహిత్యంపై పిహెచ్డి మీరు ఎన్నుకోవడానికి గల కారణాలు ఏంటి? సార్ ముఖ్యంగా నేను ఈ నవల 1969 ఆ ప్రాంతంలో ముప్పాల రంగానాయకమ్మ గారు రచించడం జరిగింది. అయితే ఇందులో మెయిన్ అంశం ఏంటంటే కులాంతర వివాహాలని వాళ్ళు ప్రస్తావించారు. కులాంతర వివాహాలు చేసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే అంశాన్ని మెయిన్గా తీసుకొని ముప్పాల రంగానాయకమ్మ గారి నవల రచించారు. తర్వాతి క్రమంలో ఇది సినిమాగా వచ్చింది. సినిమాగా వచ్చేసరికి అందులో శోభన్ బాబు గారు హీరోగా ఉన్నారు, కథానాయికగా శారద గారు ఉన్నారు. ఆ అంశాన్ని వాళ్ళు ఏ కోణంలో చూసారంటే ముఖ్యంగా శారద హీరోయిన్ గారు బ్రాహ్మిన్, ఇందులో ఉన్నటువంటి హీరో గారు దళిత కొన్ని అనుకోని క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడ దిగొచ్చారంటే వాళ్ళు బ్రాహ్మిన్ అయ్యుండి కూడా ఆమె గుండె జబ్బుతో బాధపడుతుంటుంది. గుండె జబ్బుతో బాధపడే సందర్భంలో ప్రత్యేకంగా నేను పుణ్యస్త్రీగా సావాలి అని ఒక ఆశ కొరకే అక్కడ ఆమె మెట్టి దిగి వచ్చింది. అంతవరకు రాకపోవు, ఎందుకంటే వాళ్ళ భావజాలం నుంచి ఆలోచించిన వాళ్ళు ఒక్కసారిగా దళితుల వైపు రాలేరు. అక్కడ ఆమె ఒక మెట్టి దిగి వచ్చి నేను పెళ్లి చేసుకొని చావాలనుకుంటున్నసరికి ఒక సామాజికవేత్త ఒక దళిత ఉద్యమ స్వభావంగా శోభన్ బాబు గారు ముందుకొచ్చి నేను చేసుకుంటామా నాకు అభ్యంతరం లేదని అక్కడికి ముందుకొచ్చి మాట్లాడతారు. ఆ సందర్భంలో అనుకోని పరిస్థితుల్లో మాత్రమే ఆమె ఆ పెళ్లిని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఆ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆమె ఆటోమేటిక్గా కాలక్రమంలో ఆ గుండె జబ్బు నయమై మామూలు యథావిధికి వచ్చిన తర్వాత కలిసి బతుకుతుంది. కలిసి బతికిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఆమె ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఆ నేపథ్యంలో పెరిగింది ఆమె ఒకసారిగా వాళ్ళు బ్రాహ్మణ్ కాబట్టి ఆ నేపథ్యం నుంచి బయటకు రాలేకపోతారు. ఆ పెరిగిన తర్వాత పెరిగిన క్రమం లోపల ఒకసారి ఇతను ఉండేసరికి మెల్లమెల్లగా ఈ అన్టచబిలిటీ అనేది ఆమె సహించలేకపోతుంది. సహించలేకపోయేసరికి ఈ మళ్ళీ ఆమె లోపల
పూర్వ భావాలు ఉంటాయి. ఇతను చాలా కష్టపడుతుంటూ ఒకసారి ముంబై ట్రైనింగ్ కూడా వెళ్తారు సార్ ఆ పని మీద. అతను శోభన్ బాబు గారు ట్రైనింగ్ కూడా వెళ్ళి ఆ ట్రైనింగ్లో ఉంటూ డబ్బులు కూడా పంపిస్తాడు. డబ్బులు ఇచ్చిన క్రమం లోపల ఆమె ఇక్కడ ఇంటికాడ ఉంటూ ఆ డబ్బును విచ్చలుడిగా ఖర్చు చేస్తూ వాళ్ళ ఆచారాలని, సాంప్రదాయాన్ని, మడకట్టని, ఇవి పూజలని, వ్రతాలని చేస్తుంటుంది. ఆ డబ్బుని ఏంటంటే ఇతను అంటాడు మనకున్నటువంటి అప్పును తీర్చుదాం, అప్పును తీర్చి మనం మామూలుగా బతుకుదామనే క్రమం లోపల ఉన్నప్పుడు ఈ ఆచారాల సాంప్రదాయాలు కొనసాగిస్తూ మరింత అప్పు చేసి పెడుతుంది. ఆ టైంలో వచ్చినటువంటి శోభన్ బాబు బంధువులు వచ్చి ఉంటే వాళ్ళు సరిగా రిసీవ్ చేసుకోదు. మీరేంది అన్టచబిలిటీ, ఏంది మీ ఆచారం, ఏంది మీ సంప్రదాయం అని అంటుంది. ఆ శోభన్ బాబు తెలిసి చివరకు చాలా బాధపడతాడు. విషయం ఏంటంటే చివరికి అందులో ఒక జేమ్స్ అనే పాత్ర ఉంటుంది ఆ సినిమా లోపల. జేమ్స్ కూడా దళితే. ఈ శారద యొక్క చెల్లెలు ఆ జేమ్స్ని పెళ్లి చేసుకుంటుంది. జేమ్స్ పెళ్లి చేసుకున్న తర్వాత అనుకోకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్తుంది. జేమ్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె బహుశా ఫిష్ ఫ్రై అనుకుంటా చేపల కూర వండి పెడుతుంది. చేపల కూర వండి పెట్టేసరికి ఆ టైంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ శారద గారు చూసేమంటారంటే ఏంది ఇది, మనం బ్రాహ్మిన్స్ వాళ్ళకు మనం వంట చేయడం ఏంది, అసలు మన స్టేషన్ ఏంది, వాళ్ళ స్టేటస్ ఏందని ఆమె మాట్లాడుతుంది. మాట్లాడే క్రమంలో అప్పుడు ఏమంటుందంటే అక్క ఇవన్నీ ఇంకెందుకు, వాళ్ళు మనల్ని అర్థం చేసుకున్నారు, వాళ్ళతో మనం కలిసి జీవించాలి, కానీ ఇక వాళ్ళ అభిరుచులు వేరు మన అభిరుచులు వేరా, మనం తినకుండా తినపోతే వాళ్ళకి కావాల్సిన వండి పెడదాం అనేసరికి ఈమె కాస్త కనువిప్పు కలుగుతుంది. ఆటోమేటిక్గా అక్కడ ఆమె చేస్తున్నటువంటి ప్రైవేట్ ఉద్యోగం మిస్ అయిపోతుంది, భర్తను దూరం చేసుకుంటుంది. దూరం చేసుకునే క్రమంలో బట్టి గుండె జబ్బు ఎక్కువైపోతుంది. అప్పుడు ఆమె ఆదుకునే వాళ్ళు అంటే సినిమాలో చోటు చేసుకున్న పరిణామాల గురించి కాకుండా ముఖ్యంగా అంటే మీకు ఎందుకు ఆ సినిమా గురించి లేకపోతే ఆ సినిమాల్లో చోటు చేసుకునే దళిత సాహిత్యంపై పిహెచ్డి చేయాలనుకున్నారు? అంటే ముఖ్యంగా ఇప్పుడు విద్యార్థులు చూసుకుంటే కనుక పిహెచ్డిలో మంచి టాపిక్ తీసుకొని ఒక స్పెషలైజేషన్తో ముందుకు రావాలని భావిస్తారు, కానీ మీరు అదే అంశాన్ని ఎందుకు మీరు ఎంచుకున్నారు? అయితే ముఖ్యంగా మా గురువు గారు సూచన మేరకు ఇదైతే బాగుంటుందని మా గురువు గారు డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు గారు చూపించడం జరిగింది. ఎందుకంటే మొదటి నుండి కూడా నేను దళిత సాహిత్యం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. నేను ఇప్పుడు ప్రజెంట్ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్గా ప్రెసిడెంట్గా ఉన్నాను. అందువల్ల మా సార్ గారు చెప్పిన దాని ప్రకారం ఇదైతే బాగుంటుంది. నేను కూడా సినిమా చూశాను, నవల చదివాను. చూసిన తర్వాత ఇది బాగుంది. ఎందుకంటే కులాంతర వివాహాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఎప్పుడైతే కులాంతర వివాహాలు జరుగుతాయో అప్పుడే ఈ యొక్క అన్టచబిలిటీ అనేది క్రమక్రమంగా నిర్మూలించబడతాయని తన కుల నిర్మూలన చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ సినిమా చూసిన ఓకే ఇదైతే నాకు బాగుంటుంది, నేను చేయగలుగుతా అనే క్రమం లోపల ఈ సినిమాని తీసుకోవడం జరిగింది సార్. అంటే ముఖ్యంగా ఆ అంశాన్ని మీరు ఎంచుకోవడం ద్వారా విద్యార్థుల్లో కానీ అంటే ఇప్పుడున్న స్టూడెంట్స్లో మనం చూడొచ్చు. అంటే ముఖ్యంగా ఇటువంటి అంశాలని ప్రస్తావించకుండా ఒక స్పెషలైజేషన్తో ముందుకెళ్లాలని భావిస్తుంటారు, కానీ మీరు ఈ అంశాన్ని ఎంచుకుని ప్రజల్లోకి కానీ అయితే ముఖ్యంగా అవగాహన కులాంతర వివాహం కావచ్చు, కుల వ్యవస్థ గురించి కావచ్చు, ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టారు? అదే ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అంబేద్కర్ యూనియన్ నాయకుడిగా ఉన్నారు కాబట్టి. ఎస్ సార్. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థను అతను తీవ్రంగా వ్యతిరేకించాడు. నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉన్నప్పుడు బ్రాహ్మిన్స్ వాళ్ళు పై వర్గం వాళ్ళు పైన ఉన్నారు, ఎస్పెషల్ దళితులు కింద ఉండిపోయారు. ఎంతసేపు వీళ్ళు వాళ్ళకి చాకిరీ చేయడం తప్ప వీళ్ళకు ఏ విధంగా కూడా అస్తిత్వం లేకుండా అయిపోయింది. ఆ క్రమంలో పడ చూసినప్పుడు అయితే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ పడగొట్టాలని చెప్పిండు. మరి పడగొట్టడం అనేది భారతదేశంలో అంత ఆశామాషి విషయం కాదు. మన ధర్మశాస్త్రం పాలించినటువంటి ఈ ఇండియాని అంత త్వరగా భారతదేశాన్ని పడగొట్టలేమని చెప్పి కుల నిర్మూలన భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. ఎప్పుడైతే మనం ఈ కులాంతర వివాహాలు ప్రోత్సహిస్తామో అప్పుడే క్రమక్రమంగా ఒకసారి కాకపోవచ్చు కానీ మెల్లిమెల్లిగా ఈ కులాంతర వివాహాలు ప్రోత్సహించడం వల్ల మనం కూడా కలిసిపోవడానికి వీలుంటుందనే అందులోనే భాగంగానే నేను అర్థం చేసుకున్న ఈ సినిమాని. ఈ సినిమాలో కూడా ఆ టెక్స్ట్ కూడా చివరకు రంగనాయకమ్మ గారు చెప్పినట్టు కూడా ఆమె చివరకు వీళ్ళు కలిసి ఉన్నా కానీ విడిపోతారు ఆటోమేటిక్గా, వాళ్ళు చనిపోవడం వల్ల ఇలా జరిగింది. అయితే అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను నా సైడ్ నుంచి నేను చెప్పేది ఏంటంటే ఈ అంశాన్ని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంతవరకు కూడా ఒక కాస్ట్ను తీసుకుంటే అందులో సబ్ కాస్ట్ కూడా ఇందులోకి పెళ్లి చేసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం లేదు. ఈరోజు నేను దళిత అయినా కానీ అందులో ఈ వర్గం వాళ్ళు ఇందులోనే చేసుకోవాలి, ఈ కింది వర్గానికి వెళ్ళకూడదు. మళ్ళీ ఇక్కడ వాళ్ళు కూడా ఏంటంటే ముఖ్యంగా చేయాల్సింది వాళ్ళంటే విద్యార్థులు ఎస్పెషల్లీ యువత విద్యార్థులు వాళ్ళు ఎప్పుడైతే దీన్ని ఆలోచించి ఇది కుల వ్యవస్థను వాళ్ళు ఊళ్ళో నెట్టి కూడా ఉంది సార్, అది ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు అందులో ఫీడ్ అయిపోవడం వల్ల దాన్ని బయటకు వెళ్ళిపోతారు. మనం ఎప్పుడైతే మనం అయితే మనంగా ఉండి మనం దాన్ని ప్రోత్సహించి మనం కింద కులం అయితే ఎప్పుడైతే అనుకుంటున్నాం దానికి ఒక అడుగు కిందికి దిగి వచ్చినట్లయితే ఒక చర్చా కార్యక్రమంలో కాలర్స్ ఇన్వైట్ చేద్దాం. సుమన్ గారితో మాట్లాడాలనుకున్న వాళ్ళు 9948503355 04066660336 అనే నెంబర్లకు ఫోన్ చేసి సుమన్ గారితో మాట్లాడవచ్చు. కార్యక్రమంలో మీ అభిప్రాయాలను సూచనలు కూడా తెలపచ్చు. అంటే ముఖ్యంగా మనం చూస్తున్నాం విద్యార్థి సంఘం నాయకుడిగా మీరున్నారు. ఇప్పుడున్న జరిగే ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ మనం గతంలో చోటు చేసుకున్న సంఘటనలు మనం చాలా చూసాం ఆయా యూనివర్సిటీ పరిధిలో. అంటే ఒక నాయకుడికి కీలుబొమ్మగా వ్యవహరించే స్టూడెంట్ నాయకులు వల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగం ఉంటుంది సార్? ఈరోజు చూసినట్లయితే మన భారతదేశ రాజకీయ వ్యవస్థ లోపల చాలామంది దళిత బహుజన విద్యార్థి నాయకులు ఉన్నారు, కానీ వాళ్ళు వెలుగులోకి రావడం లేదు. ఇంకోటి ఏంటంటే అంతేకాకుండా ఈ దళిత బహుజన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా ఆశిస్తారు అంటే మా కొడుకు డాక్టర్ కావాలి, లేదా ఇంజనీర్ కావాలి, లేక ఉద్యోగస్తులు కావాలి, కానీ రాజకీయాల్లోకి వెళ్ళాలని దాదాపు చాలామంది కూడా ఆశించడం లేదు. ఎందుకు మాకు రాజకీయం అనుకుంటారు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏంటంటే రాజ్యాధికారమే
అది అంతిమంగా మనకు కావాల్సింది మనకు రాజ్యాధికారం చెప్పి ఎప్పుడైతే మనం రాజ్యాధికారం వెళ్తామో అప్పుడే ఆటోమేటిక్గా మనకు కావాల్సి అన్ని చేయగలుగుతాం అనుకుంటారు. ఈ యొక్క ఉన్నటువంటి ఈ మేధావి వర్గము ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మనము మార్పు అనేది చాలా జరుగుతుంది. ఈ విద్యార్థి ఉద్యమాలని తెలంగాణ మూవ్మెంట్ చాలా ఎస్పెషల్లీ తెలంగాణ మూవ్మెంట్లో పాదయాత్ర కూడా చేసిన, ఇక్కడ నుంచి నేను వరంగల్కి వెళ్ళిన, అందులో చూసినటువంటి నాయకులు కానీ ఆ యొక్క సామాజిక పరిస్థితులు కానీ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం దళితులు ఉన్నారు. మోస్ట్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళే మూవ్మెంట్ చేయడం జరిగింది, వాళ్ళే లీడ్ చేశారు ఈరోజు తెలంగాణ మూవ్మెంట్ కూడా. రేపు తెలంగాణ వచ్చినా కానీ తెలంగాణలో మా పరిస్థితి ఏంది అసలు ఫస్ట్ తెలంగాణ వస్తుంది, అది ఆగది 2014 కానీ ముందే కానీ వస్తుంది. ఎందుకంటే మూవ్మెంట్ చేసే మీరు కాబట్టి వచ్చిన తర్వాత కొట్లాడు అసలు మాకు ముందు ఏంది మా పరిస్థితి, మాకు కావాల్సింది సెంటిమెంట్ కాదు సెటిల్మెంట్, మాది సెటిల్మెంట్ తేల్చడం కార్యక్రమం ఉద్దేశం అది కాదు. ప్రత్యేక రాష్ట్రం గురించి లేదా ప్రత్యేక ఉద్యమం గురించి మాట్లాడట్లా. అంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ ప్రజల్ని అవగాహన పరచడానికి చైతన్యపరచడానికి ఎటువంటి లీడర్షిప్ అనేది కావాలి, లీడర్షిప్ ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? అయితే ముఖ్యంగా లీడర్ అనేవాళ్ళు నాయకులు అనేవాళ్ళు అన్ని సామాజిక వర్గాలు కలుపుకోవాలి. ముఖ్యంగా ఒక కులానికి కానీ ఒక ప్రాంతానికి కానీ ఒక వ్యక్తికి కానీ ప్రాధాన్యత కాకుండా వ్యవస్థ కేంద్రకంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే అన్ని వర్గాలు మనం కలుపుకోవడం జరుగుతుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను హైదరాబాద్ సెంట్రల్ పిహెచ్డీ చేశాను కాబట్టి ఒక కాల్ తీసుకున్న తర్వాత మనం టాపిక్ డిస్కస్ చేద్దాం. విజయలక్ష్మి గారు లైన్లో ఉన్నారు వరంగల్ నుంచి. విజయలక్ష్మి గారు, విజయలక్ష్మి గారు. అవునండి. గుడ్ మార్నింగ్ అండి. సుమన్ గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. హలో, సుమన్ గారు ఉన్నారు, మాట్లాడండి. సుమన్ అన్న. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. గుడ్ మార్నింగ్ అన్న. అన్న తెలంగాణ గురించి వెనకపోవద్దన్న మీరు. తప్పకుండా మీరు తెలంగాణ గురించి వెనకపోవద్దన్న. అన్ని మేము ఉన్నామన్నా మీకు, కానీ మేము ముందరకు రాలేకపోతున్నామన్నా. విజయలక్ష్మి గారు, ఇది తెలంగాణ గురించి ప్రత్యేక రాష్ట్రం గురించి మాట్లాడటం కాదని ముఖ్యంగా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ ప్రజల అవగాహన తీసుకురావడానికి ఎటువంటి మీ యొక్క విలువైన సూచన కానీ అభిప్రాయం కానీ తెలియజేస్తే బాగుంటుంది మేడం. అదేనన్నా, మనం ఇంత చదువుకున్న వాళ్ళము మనం వేస్ట్కుంటాను. బయట వాళ్ళు వచ్చి ఆంధ్ర వాళ్ళు వచ్చి వాళ్ళంతా దొక్కపోతాండ్రు, మనం ఒట్టినే ఉంటానం కదన్నా. మన హక్కులు మనం కొట్లాడాలన్నా. మేము చిన్నోళ్ళం కదా, మేము కొట్లాడలేకపోతాను. అందుకని మీరు మా తరఫున, మీరు మా అన్నల్లాగా, మా అక్కల్లాగా, మా చెల్లెల్లాగా, మా తోడబుట్లాగా మీరు అంతా కొట్లాడాలన్నా. ఇచ్చిపెట్టొద్దన్న మన తెలంగాణ గురించి. ఎవరో వచ్చి మన గురించి మనదంతా ఆస్తులు ఎత్తుకపోతా అంటే, పెద్ద పెద్ద బిల్డింగ్లు హైదరాబాద్లో కడతా అంటే మనం పూరి గుడిసెలలో మనం ఉండు ఎక్కడన్నా మనం కొట్లాడాలి. మనని మనం తీసుకోవాలన్నా, మన హక్కును మనం తీసుకోవాలి. మనం అసలు ఇచ్చిపెట్టొద్దన్న. నా దొరంగాలన్నా. ఓకే, థ్యాంక్ యూ మేడం. అంటే ముఖ్యంగా మనం చూస్తున్నాం లీడర్షిప్ క్వాలిటీస్ గురించి మాట్లాడుతాం. ఓకే సార్. అయితే మేము ఈ సంవత్సరం చేసింది ఏంటంటే ప్రయోగాత్మకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏఎస్ఐ అనేది దాదాపు ఒక 18-20 సంవత్సరాల నుంచి క్యాంపస్లో మనగడగలిగింది. అప్పుడు ఏంటంటే మామూలుగా ఓన్లీ మన హక్కుల కోసం, మన సీట్ల కోసం, మన దాని గురించి మాత్రమే ఏఎస్ఐ పోరాటం చేయడం జరిగింది. కానీ ఈ క్రమంలో ఇప్పుడు గత 4-5 సంవత్సరాల నుంచి అంతకుముందు యూడిఎఫ్ అనే ఒక సంస్థలో పాటు ఏసీ భాగంగా ఉండే జస్ట్ ఓట్ల కోసం ఉండి ఏ విధంగా కూడా మనకు ప్రయోజనం లేకుండే. ఎప్పుడైతే ఈ ధనరాజ్ అన్న మా సీనియర్ అన్న స్కాలర్స్ ఎప్పుడైతే అతను ప్రెసిడెంట్గా చేసిండు, మనం ఎందుకు ప్రత్యక్ష రాజకీయంలోకి వెళ్ళకూడదు, ఇది ఎక్కడో భారతదేశం అనుకుంటే ఈ విశ్వవిద్యాలయాన్ని మనం ఎందుకు కేంద్రంగా చేసుకోకూడదు, బహుజన రాజ్యాధికారం మెజార్టీ రాజ్యాధికారం దీన్ని ఎందుకు కేంద్రంగా చేసుకునే ఆలోచనలో భాగంగానే ఈ సంవత్సరం మనము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని కలిపిపోయి యూనియన్లో 6 పోస్టులు ఉంటాయి సార్. 6 పోస్టులలో 4 పోస్టులలో దాదాపు 1000 మెజార్టీతో ఈరోజు దళిత బహుజనులు ఉన్నారు. ఇంతకంటే మంచి వేదిక ఇంకెక్కడుందని నేను అనుకుంటా సార్. ఎందుకంటే కాన్సీరామ్ థియరీ ప్రకారం ఉత్తరప్రదేశ్ ప్రయోగం చేస్తే మనం విద్యార్థులం అయ్యి ఉండి ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మనువాద అగ్రహారం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మోస్ట్లీ ఫ్యాకల్టీ కూడా వాళ్ళే ఉన్నారు. అక్కడ మనం లీడర్షిప్ కూడా ఉన్నటువంటి ఈ అంశంలో ధనరాజన్న కీలక పాత్ర పోషించి అన్ని వర్గాలను కలిపిపోయి ఎస్పెషల్ అన్ని సామాజిక వర్గాలను అన్ని కన్విన్స్ చేసి అక్కడ సామాజిక న్యాయం కూడా పట్టించడం జరిగింది. ఆ ఉన్నటువంటి 4 పోస్టుల లోపల ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ మరి ఎస్సీలలో ఉన్నటువంటి ఈ వైజాగ్ నుంచి అప్పారావు గారు లైన్లో ఉన్నారు. అప్పారావు గారు సుమన్ గారు ఉన్నారు, మాట్లాడండి. సుమన్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం సార్. ఇప్పుడు సార్ నాది ఒక రిక్వెస్ట్ సార్. చెప్పండి సార్. ఇప్పుడు కులాంతర వివాహాలు తప్పు కానప్పుడు సార్ సమాజంలో ఉండే ప్రతి మానవుడు కూడా ఒకటిగా అభివర్ణించవచ్చు కదా సార్. ఇందులో హెచ్చు తగ్గులు రిజర్వేషన్లని ఇవన్నీ ఎందుకు? ఈ తర్వాత ఈ చట్టాలని కూడా మార్చుకోవాల్సిన అవసరం ఈ రోజుల్లో మొత్తం చట్టాలని కూడా మార్చుకోవాల్సినంత అవసరం ఉంది సార్ ప్రజల కోసం. ఓకే సార్, దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అండి. అని చెప్పింది మీకు మంచి క్వశ్చన్ సార్. అంటే ముఖ్యంగా ఈ యొక్క రిజర్వేషన్ హెచ్చు తగ్గులు ఎందుకు, అంతా ఒకటే కులం అంటే రిజర్వేషన్ లేకుండా ప్రతి ఒక్కరూ సమానమన్న ధోరణిలో ఉండొచ్చు కదా. ఇటువంటి మార్పు చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది కదా సార్. ఇప్పుడు రిజర్వేషన్ అనేది ముఖ్యంగా రిజర్వేషన్ రావడానికి కారణం ఏంది అసలు, దాని గురించి మనం ఒక నిమిషం మాట్లాడుకోవాలి. రిజర్వేషన్ అనేది ముఖ్యంగా ఎప్పుడై ఈ పీడితులు ఎవరైతే ఉన్నారో దళితులు ఎస్పెషల్లీ అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా మరే విధంగానే సార్ ఈనాటి ఇక్కడ పల్లెల్లో అన్టచబిలిటీ ఉంది సార్.
ఎంటచ్మెంట్ ఇవ్వడం లేదు. ఎక్కడికైనా ఇది ఉన్నది కాబట్టి ఆ ఫలాల్ని కొంచెం బ్యాలెన్స్ చేసేందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క రిజర్వేషన్ అనేది తీసుకురావడం జరిగింది. రిజర్వేషన్ తీసుకొచ్చి దాదాపు 50-60 సంవత్సరాలు అయినా కానీ ఇంకా కూడా అసమానతలు, ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు కానీ అలాగే ఉన్నాయి. ఒకసారికి మనుషులందరూ ఒకటే అనే భావన మనం అనుకున్నంతగా తొందరగా మన వాళ్ళు కానీ మన ఈ అప్పర్ కాస్ట్ లెవెల్ అవుతున్నారు కానీ అంత త్వరగా కలిసిపోలేరు. ఎక్కడికైనా కానీ ఈ బ్రాండ్ ఉంటుంది. మీరు ఏ స్థాయిలో ఈరోజు చూసినట్లయితే గౌరవం కులానిక కళానిక అని జాషువా గారు ఆ పద్యంలో చెప్పారు. ఎక్కడికైనా ఫస్ట్ అతను ఆ స్థాయిలో ఉన్నట్టు అడుగుతారు మీది ఏ కులం అని. అది ఫస్ట్ క్వశ్చన్ చేస్తారు మీది ఏ కులం, అసలు మీరు ఏంది స్టాటస్ అనేది. అందువల్ల కులాన్ని మనం బేస్ చేసుకున్నటువంటి ఈ సమాజంలో, ఈ మనువాద సమాజంలో ఒకసారిగా సమానత్వం అనేది రాదు. అప్పగారావు చెప్పినట్టు వాళ్ళు ఆలోచన విధానంలో మార్పు జరిగి మనం ఎప్పుడైతే ఫీల్డ్కి వెళ్ళి మన గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల్ని మొబిలైజ్ చేసి మరింత చైతన్యవంతం చేసి వాళ్ళని ముందుకు తీసుకొచ్చినట్లయితే ఈ వస్తుంది తప్పకుండా. ఒక 10 సంవత్సరాలుగా, 100 సంవత్సరాలుగా, 50 సంవత్సరాలుగా మనం అనుకున్నట్టు ఆశించినట్టుగా ఒకే సమాజం అనేది రావడానికి కృషి చేసి దానికి ముఖ్యంగా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాకుండా పై కాస్ట్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మేమే అని ఫీల్ కాకుండా ఓకే అంతా ఒకటే, ఈ భావన మన లోపల కాదు వాళ్ళ లోపల వచ్చినైతే వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నాలు మనం ఉన్నాం. మీ ఆశయం త్వరలోనే నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇంకో కాల్ తీసుకుందాం. ఈస్ట్ గోదావరి నుంచి ప్రసాద్ గారు లైన్లో ఉన్నారు. ప్రసాద్ గారు సార్ గుడ్ మార్నింగ్ అండి. సుమన్ గారు ఉన్నారు, మాట్లాడండి. జై భీమ్ అండి. జై భీమ్ సార్. జై భీమ్ సార్. జై భీమ్ అండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దండి. ఓకే సార్. సార్ ఇప్పుడు దళిత సాహిత్యం తర్వాత దళితుల మీద సినిమా కోసం చెప్తున్నాయి కదా సార్. అలా అవును సార్. అలా చెప్పండి. చెప్పండి సార్. అలా హలో. ఈ రోజు అంబేద్కర్ జీవన చరిత్ర సినిమా తీశారు సార్. కానీ అది ఎవరికి కూడా ఆ సినిమా మీద అవగాహన లేకుండా చేశారు. ఇప్పటికీ కూడా అంబేద్కర్ జీవన చరిత్ర సినిమా ఉందని కూడా ఎవరికి తెలియదండి. ఈవేళ దళిత సాహిత్యం అన్నది ఉన్నా కూడా అది ఎక్కడో మరుగుదరం తప్పించి ఈ రోజు ప్రజల్లోకి రావడం లేదండి. రెండోది సినిమాలు అని చెప్పేసి వస్తున్నారు. దళితుల కోసం వాళ్ళ అగ్రవర్ణాలే వాళ్ళు దళితుల కింద సినిమాలు తీసుకుని వాళ్ళు యాక్ట్ చేస్తూ వాళ్ళ భక్తి కోసం వాళ్ళు చేస్తున్నారు తప్పించి కనీసం దళితులకి ఈ విధంగా ఈ కాన్సెప్ట్ ఉన్నటువంటి దళిత సంఘాలు కానీ లేకపోతే ఈ దళిత ఉద్యమం చేసేటువంటి వాళ్ళు కానీ ఈ అంబేద్కర్ జీవ చరిత్ర కానీ లేకపోతే ఈ దళితులకి ఉన్నటువంటి హక్కుల కోసం కానీ అవగాహన కల్పించేటువంటి పరిస్థితులు ఏం కనిపించడం లేదు. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మీ యొక్క ప్రశ్న మాకు అర్థమైందండి. ప్రసాద్ గారు అనేది ఏంటంటే ఆయన ఆవేదన మీలాంటి వారికి ముఖ్యంగా ఒక సూటి ప్రశ్నే సార్. విద్యార్థి సంఘం నాయకులు కానీ కుల సంఘం నాయకులు కానీ అంటే అంబేద్కర్ మీద ఒక చలనచిత్రం తీశారు, దాన్ని మాత్రం అంత మనుగడ సాధించలేకపోయింది. అలాగే ముఖ్యంగా మనం ఈ విషయంతో పాటు ఇంకో విషయాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే పాఠ్యాంశాల్లో అంబేద్కర్ ఎంతో మహనీయుడు, ఎంతో అంటే జాతి కోసం, మొత్తం టోటల్ జాతి కోసం, ఒక కులం కోసం కాదు, ఒక వర్గం కోసం కాదు, జాతి కోసం పనిచేసిన అంబేద్కర్ ఆశయ నెరవేర్చే దిశలో ప్రభుత్వం కూడా విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తుంది. దాన్ని ఎంతవరకు ఏకీభవిస్తారు మీరు? అయితే సార్ ఇప్పుడు విషయం ఏంటంటే సార్ గారు చెప్పినట్టు అంబేద్కర్ గురించి ఇంతవరకు వెలుగులోకి రాలంటే కరెక్ట్. ఆ సినిమా నేను చూశాను ఆల్రెడీ. మన యూనివర్సిటీ ఆడిటోరియం వేయించడం జరిగింది. అంబేద్కర్ జయంతికి ప్రత్యేకించి యూనివర్సిటీ చేసేది అతి పెద్దమైనటువంటి పండగ అంబేద్కర్ జయంతి. దాన్ని చాలా గ్రాండ్గా చేస్తాం. విషయం ఏంటంటే అంబేద్కర్ జీవితాన్ని పురస్కరించుకొని వచ్చిన సినిమాలు ఏంటంటే ఫస్ట్ అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజంలోకి అవగాహన కల్పించే బాధ్యత మన మీద ఉంది, మా మీద ఉంది. ఎస్పెషల్లీ అవగాహన లేకపోవడం ఒక కారణం అయితే, ఇంకోటి ఏంటంటే ఈ యొక్క మీడియా కానీ పత్రిక కానీ ఎవరైనా సార్ దాదాపు ఇప్పుడు చాలామంది కూడా ఒక పెట్టుబడిదారులు కానీ వాళ్ళు అప్పర్ కాస్ట్ కానీ వాళ్ళ చేతులు ఉండిపోవడం ఉంది. అందువల్ల ఇతను హైలైట్ చేయకపోవడం. అంతేందుకు సార్ ఈరోజు తెలుగు మన అంబేద్కర్ వాల్యూస్ తీసుకున్నట్టయితే దాదాపు 26-23 ఉన్నాయి సార్. నేను ఈనాటి కూడా దాన్ని తెలుగు యూనివర్సిటీ ప్రింట్ చేస్తుంది. నేను చాలాసార్లు తెలుగు యూనివర్సిటీకి వెళ్ళాను. తెలియదు సార్ నాకు ఆ వాల్యూమ్స్ కావాలంటే ఎక్కడ ప్రింట్ చేస్తున్నాయా, అది ఎప్పుడు ఒక వాల్యూమ్ వస్తుంటారు. నేను చాలాసార్లు తిరిగినా ఒకటో వాల్యూమ్ ఉంటుంది, 10 వాల్యూమ్ ఉంటుంది, 10 వాల్యూమ్ ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కనీస బాధ్యత సార్ అది. ప్రభుత్వాలు విశ్వసించినాయి. ఎందుకంటే ఒక దళిత నాయకునిగా చేసినప్పుడు ఇతన్ని ఎప్పుడైతే మనం హైలైట్ చేస్తామో ఆటోమేటిక్గా అంబేద్కర్ ఒక సిద్ధాంతం. ఈరోజు అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు, అంబేద్కర్ ఒక సిద్ధాంతం. ప్రపంచం మొత్తం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూస్తుంది. ప్రతి దాంట్లో మీరు చెప్పేది బాగుందండి. అంబేద్కర్కి సంబంధించి జీవిత చరిత్ర గురించి వాల్యూమ్స్ దొరకట్లేదు, మేము అంత వెళ్ళినా ఎప్పుడు వెతికినాను. కానీ మీలాంటి విద్యార్థి సంఘం నాయకులు ఏం చేస్తున్నారు అంటే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటే? సార్ మీరు అనేది చాలా ప్రశ్న బాగుంది. విషయం ఏంటంటే మేము మా సైడ్ నుంచి కష్టపడ్డాం. అది లైబ్రరీలో కూడా మేము ఒకసారి 2 సార్లు ఇన్వైట్ చేశాము. సార్ గారితో కూడా మాట్లాడాం. సార్ ఈ పరిస్థితి ఇది, ఈరోజు స్కాలర్స్ కూడా ఈ బుక్స్ దొరికినప్పుడు ఈ యూనివర్సిటీ ఎందుకు, ఈ విశ్వవిద్యాలయం ఎందుకు, ఈ లైబ్రరీ ఎందుకని నేను ఇస్తే వీసీ గారితో కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లైబ్రరీని కూడా మాట్లాడడం జరిగింది. అయితే ప్రభుత్వాలు ఉన్నటువంటి ఈ నిర్లక్ష్య ప్రభుత్వాలు ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఉన్న వర్గం అంతా వాళ్ళే ఉన్నారు. మనకి ఇవ్వాల్సిన ఏదో 15 సీట్ల వరకు రిజర్వేషన్ వరకు ఇచ్చేసి ఇక మీరు మీ పానాన్ని మీరు ఉండండి అని చెప్పి వదిలేసిన ప్రభుత్వాలు ఉన్నటువంటి ఈ కాలంలో అంబేద్కర్ రాణించలేవు. ఎప్పుడైతే మన ఈ పరిశోధకులు కానీ ఈ మేధావి వర్గం కానీ మన దళితులు ఎప్పుడైతే ముందుకు వస్తారో, దళిత భోజనం ముందుకు వస్తారో వాళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ సాధ్యమవుతుంది. కానీ
ఒకసారిగా సాధ్యం కాదనే చెప్పుకోవాలి మనం. సుమన్ గారు ఇంకొకటి స్పష్టంగా చెప్పండి. అంటే ముఖ్యంగా మీరు ఇందాక ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ అంబేద్కర్ జయంతిని మా ఆడిటోరియంలో యూనివర్సిటీ ఆడిటోరియంలో ఎంతో ఘనంగా ఒక పండుగలా నిర్వహిస్తామని చెప్పారు. అంటే ఆ రోజుతోనే కేవలం ఏప్రిల్ 14తోనో లేకపోతే డిసెంబర్ 6తోనో అయిపోయే కార్యక్రమాలు తర్వాత కార్యక్రమాలు కంటిన్యూ చేసి ప్రజల్లోకి ముఖ్యంగా అవగాహన తీసుకురాలేకపోతున్నారు అనేది ప్రజల్లో ఒక భావన ఉంది. ఇది ఎంతవరకు నిజం అంటారో దీన్ని ఒప్పుకుంటారు మీరు? అయితే సార్ మీరు అన్నట్టు అంబేద్కర్ జయంతి వర్ధంతి అనేది అతను ఒక మహనీయుడు. అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అసోసియేషన్ మనది కాబట్టి విషయం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని ఎవ్రీ ఇయర్ ఘనంగా చేస్తాం. కానీ సమాజంలోకి మనం చేస్తున్నటువంటి ఈ అసోసియేషన్ చేస్తున్నటువంటి దళిత మేధావులు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు కానీ మన ఆలోచన విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్తున్నాం. ఈ రోజు కూడా మనం అంబేద్కర్ చెప్పినట్టు అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం మనం ముందుకెళ్తున్నాం తప్ప ఎక్కడ కూడా అంబేద్కర్ మనం కాదని కానీ పక్కన పెట్టి కానీ లేదు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క స్పిరిట్ ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి నాకు తెలిసి ఆ సామాజిక నేపథ్యం కానీ ఆ యొక్క కమ్యూనిటీ బేస్ ఉన్నటువంటి ఈ యొక్క స్పిరిట్ మిగతా విశ్వవిద్యాలయాలు ఉన్నా కానీ చాలా తక్కువగా ఉందనుకోవచ్చు. ఎందుకంటే మన మేధావులు ఎస్పెషల్లీ దళిత బహుజనులు ఒక అంబేద్కర్ అనే కాకుండా మిగతా పార్టీలలో అనుబంధంగా ఉండడం వల్ల కూడా రాణించలేకపోతారు అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ రోజు కూడా నేను చూసినట్టయితే అంబేద్కర్ విగ్రహాలు లేని చాలా ఊర్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మన దళిత బహుజనులు విద్యావంతులు ఎప్పుడైతే అవుతారో ఇవన్నీ సాధ్యమవుతుంది. విద్యావంతులు కాబట్టి మనం ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళకి మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి రవి గారు లైన్లో ఉన్నారు. రవి గారు నమస్కారం అండి. సుమన్ గారు ఉన్నారు, మాట్లాడండి. సుమన్ గారు నమస్కారం సార్. జై భీమ్ సార్. ఏం లేదండి, ఇప్పుడు అప్పర్ కులాంతర ద్వారా ఎంకరేజ్ చేయమంటున్నారు. అయితే ఇది ఇప్పుడు అప్పర్ కాస్ట్ అతను ఒక దళిత అమ్మాయిని చేసుకున్నాడు అనుకోండి, అయితే వాళ్ళకు పుట్టబోయే పిల్లలకి రిజర్వేషన్స్ ఏమన్నా వర్తిస్తాయా? ఓకే, థ్యాంక్ యూ అండి. అంటే కార్యక్రమం ఉద్దేశం దాని గురించి కాదండి, ముఖ్యంగా ప్రజల్లో అవగాహన చైతన్యం తీసుకురావాలి. మెజార్టీ ప్రజలు ఎవరైతే 85% పైగా ఉన్న మెజార్టీ ప్రజలు ఆ రాజ్యాధికారం దిశగా పయనించాలంటే ఏం చేయాలనేది ఒక కార్యక్రమాన్ని రెగ్యులర్గా ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. అంటే ముఖ్యంగా ఇందాక మీరు ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ గ్రామాల్లో చాలా చోట్ల అంబేద్కర్ విగ్రహాలు లేవు అన్నారు. అంటే విగ్రహాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల్లో అవగాహన కలుగుతుందంట? తప్పకుండా కలుగుతుంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇతను ఈ కమ్యూనిటీ కోసం ఈ ప్రజల కోసం మేలు చేసిన భావన ఇప్పుడు కలుగుతుంది. అతను ఉన్నట్టయితే ఇతను ఒకసారి 2 సార్లు చూసి వెళ్ళినా కానీ ముందరికెళ్ళి ఒకసారి ఆగి ఆలోచిస్తారు ఇతను ఎవరు అసలు. వాళ్ళకి తెలియకపోతే తెలిసిన వాళ్ళు అడుగుతారు ఇతను ఎవరు అసలు, ఇతనికి మనకు సంబంధం ఏంటిది, ఇతను ఇక్కడ ఎందుకు పెట్టాలి విగ్రహాన్ని, ఇతని ఫోటో ఇక్కడ ఎందుకు ఉండాలని ఒక ఆలోచన కలిగినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా తెలిసిన వాళ్ళు అడుగుతారు. అప్పుడు తెలియజేపాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎవరైతే విద్యార్థి మేధావులు ఉన్నారో ఆ మేధావులు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రజల్లో ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఆ చెప్పడం ద్వారానే వాళ్ళని మొబిలైజ్ చేయడం వల్ల చైతన్యవంతం చేయడం. అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు గ్రామాల్లో గ్రామ స్థాయి నుంచి అంటే చిత్రపటాలు విగ్రహాలను ఏర్పాటు చేయాలా, లేదంటే ప్రజల అవగాహన తీసుకురావాలంటారా? విగ్రహాలు అనేది కీలక పాత్ర పోషిస్తుంది. విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ కీలక పాత్ర అనేది చాలా తప్పకుండా ఉంటుంది. ఈరోజు ఎందుకంటే మీడియా కూడా చూడండి, ఏ నాయకుడు అయితే ఒక సామాజిక వర్గం కాకుండా కానీ మామూలుగా ఒక పెట్టుబడిదారు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ ఒక మీడియా ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా కానీ పదే ప్రచారం చేయడం వల్ల ప్రతి వాళ్ళకి తెలిసిపోయింది. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియని వాళ్ళు ఉన్నారేమో కానీ మామూలుగా ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒక వాళ్ళ పేరు అవసరం లేదు, వాళ్ళు తెలియంటే మాత్రం ఇవ్వలేరు. వాళ్ళ ఫోటోలు ఊర్లో ఉన్నాయి. వాళ్ళు ఏం చేసినా అసలు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం చేస్తే కానీ ఇంత జాతి కోసం పాటుపడి మహనీయుడు మాత్రం ఈ మాట కూడా లేవు. అది ఒకటి చాలా విచారించదగ్గ విషయం సార్. మీతో మాట్లాడడానికి నల్గొండ నుంచి ఈశ్వర్ గారు లైన్లో ఉన్నారు. ఈశ్వర్ గారు నమస్కారం అండి. జై భీమ్ అండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దండి దయచేసి. సుమన్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే సార్ మాట్లాడండి. ఇప్పుడు మన దేశం లోపల దళితులు గిరిజనులు అనే సంఖ్య చాలా ఉంది. ఉన్నప్పటికీ కూడా ఏవైతే ఈ మత మార్పిడి పేరుతో వాళ్ళు మతం మారిన తర్వాత కూడా ఎస్సీ ఎస్టీ యొక్క రిజర్వేషన్ ని వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ అమౌంట్ ఏదైతే వస్తుందో ఈ దళితులకు కేటాయించినటువంటి ప్రభుత్వ నిధులు కావచ్చు అవి సక్రమంగా అందలేకపోవటం ఒకటి. ఈ ఎస్సీ ఎస్టీలు దాదాపు మాక్సిమం వాళ్ళకు ప్రలోభాలకు గురి చేసి మతం మారిన తర్వాత కూడా విదేశాల నుంచి వచ్చిన అమౌంట్ కూడా వాళ్ళకు ఉపయోగించి వాళ్ళు ఈ విధంగా చేస్తారు. ఈ విధంగా మతం మారిన వాళ్లకు మనము రిజర్వేషన్ కల్పించడం ఎంత సమస్య. ఇదేనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మతం మార్చుకున్న వారికి రిజర్వేషన్ ఇవ్వకూడదు అని ప్రతిపాదన కూడా పెట్టాడు అది రాజ్యాంగంలో. మరి అటువంటి దాన్ని అడ్డుకట్ట వేస్తే నిజమైనటువంటి దళితులు ఎవరున్నారో నిజమైనటువంటి గిరిజనులు ఎవరున్నారో వాళ్ళకి సక్రమైనటువంటి నిధులు అందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? థ్యాంక్ యూ ఈశ్వర్ గారు. అంటే ఈశ్వర్ గారు చెప్పింది మీకు అర్థమైనట్టు దాని మీద మీరేం సమాధానం చెప్తారు సార్? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టు హిందూ మతం కానీ మిగతా మతాలు కానీ అతను ఏమంటే ఈ ఆర్థిక అసమానతలు స్త్రీలకు కూడా ఈ స్వేచ్ఛ సమానత్వం సభ్రత్వం లేదు కాబట్టి హిందూ మతం నుంచి ఫస్ట్ బయటకు రమ్మని చెప్పిండు. బాబాసాహెబ్ అన్న తర్వాత ఒకటి చివరికి వెళ్ళేటప్పుడు ఏమన్నా అంటే నేను వెళ్తున్నా కానీ మీరు ఆలోచించుకోండి,
మీరు వెళ్తున్న మీరు ఆలోచించుకొని చెప్పి అప్పుడు హిందూ మతం నుండి బౌద్ధ మతం స్వీకరించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడైతే స్వీకరించిండో ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థకు వ్యతిరేకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వెళ్ళిండు. సార్ గారు చెప్పినట్టు ప్రశ్న నాకు ఒకసారి అంటే ఈశ్వర్ గారు చెప్పింది మీకు క్లియర్ కట్గా అర్థమైందనుకో. అర్థం కాదు సార్. అర్థం కాలేదు. అంటే ముఖ్యంగా ఈ మతం మార్పిడి చేసుకున్న వాళ్ళు మళ్ళీ అంటే విదేశాల నుంచి ఫండ్ల రూపంలో నిధులు కేటాయించుకొని సమకూర్చుకొని జీవనం వెళ్ళబుచ్చే వాళ్ళు ముఖ్యంగా రిజర్వేషన్ల ప్రక్రియలో వారు ముందుంటున్నారు. నిజమైన ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో దళితులు కానీ గిరిజనులు కానీ మిగతా వర్గాలు వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు అనేది ఆయన అభిప్రాయం. సార్ దీనికి ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు చూసుకున్నట్లయితే క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ అయితే ఎప్పుడైతే భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే క్రమంలో కూడా మిషనరీ స్కూల్స్ ఎప్పుడైతే వచ్చినాయో రావడం వల్ల ఎస్పెషల్లీ దళితులను వాళ్ళు ఆదరించారు. ఇక్కడ వాళ్ళు మర్చిపోకూడదు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ప్రకారం వాళ్ళని ఆదరించడం వల్ల వాళ్ళు మనిషిని మంచిగా చూశారు. వాళ్ళు ఎప్పుడైతే దళిత అందులోకి మిషనరీ స్కూల్స్కి వెళ్ళడం వల్ల వాళ్ళు కాస్త ఎడ్యుకేషన్ చదువుకోవడం జరిగింది, కాస్త డెవలప్ అయిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ముందు అందుకోవడం జరిగింది. అది నిజం. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర ప్రాంతం చూసినట్టయితే ముఖ్యంగా వాళ్ళు చదువుకున్నారు. ఈరోజు చదువుకున్నారు. అంబేద్కర్ కూడా వాళ్ళు ఎక్కడ మర్చిపోలేరు. ఈరోజు నేను చూస్తే దాదాపు దళిత బాధ్యులు ఉన్నటువంటి ఆంధ్ర స్కాలర్స్ ప్రతి వాళ్ళ రూమ్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఉంది. వాళ్ళు మర్చిపోలేరు ఇంకా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అందుకోవడం వల్ల మిగతా ఉన్నటువంటి ఈ దళితులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఎడ్యుకేషన్ ముందున్నారు. వాళ్ళు 3వ తరం 4వ తరం. మేము ఇప్పటికి కూడా మేము ఊళ్ళో నుంచి రావడం వల్ల మేము ఫస్ట్ ఇప్పుడు వచ్చినాం. సో ఆ ఫలాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి గిరిజనులు కూడా ఉన్నటువంటి జస్ట్ ఆ వర్గాల్లో కూడా ఒకటే కాస్ట్ ఉంటుంది. సబ్ కాస్ట్ పరంగా చూస్తే బంజారాలో చూస్తే ఎస్టీలలో బంజారాలు కానీ ఎస్సీలలో ఈ మాలవాళ్ళు నుంచి ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. ప్రభాకర్ గారు చెప్పండి. సుమన్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ సుమన్ గారు, నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి సార్. ఏ పార్టీలో కానీ దళితులకి ముందరకు తీసుకెళ్తారండి? హలో, మీ ప్రశ్న మళ్ళీ స్పష్టంగా మాట్లాడండి. హలో, కొద్దిగా క్లియర్గా అడగండి. ఏ పార్టీలో కానీ దళితుల్ని ముందరికి తీసుకెళ్ళేది ఉందా? ఓకే అండి, మీ ప్రశ్న మాకు అర్థమైంది. అంటే ముఖ్యంగా ఆయన చెప్పేది అంటే దళితుల్ని ఏ పార్టీ ముందుకు తీసుకెళ్తుంది అనేది ఆయన అభిప్రాయం. అంటే దళితుల కోసం దళిత బహుజనుల కోసం ఒక పార్టీ ప్రవేశపెట్టారు కాంశీరామ్ గారు, బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ అనేది. అంటే అది యూపీలో చూసుకుంటే ఎంతో అభివృద్ధి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఈ రోజున కీలకమైన ప్రభుత్వం అధికారం కూడా చేజిక్కించుకునే ప్రయత్నం చేసింది. అంటే అటువంటి ప్రక్రియ, అటువంటి కార్యక్రమం, అటువంటి పోరాటం, అటువంటి ఉద్యమం మన రాష్ట్రంలో ఎందుకు జరగట్లేదు? ఆయన ప్రశ్న అనేది భావన. మనకు మిగతా పార్టీలలో ప్రయారిటీ ఉందా అని అంటారు. ఒకసారి ముఖ్యంగా చూసినట్లయితే ఆ పార్టీలు మనకు సీట్లు ఇచ్చినా కానీ అధికారం ఇస్తారు, పదవి ఇస్తారు కానీ పవర్ ఇస్తలేరు. అది మనం గమనించాలి. అధికారంలో మటుకు చూపిస్తారు, మీ వాళ్ళు ఉన్నారు ఇగో చూసుకోనని. ఏం చేయాలన్నా మళ్ళీ అల్టిమేట్గా వాళ్ళ హైకమాండ్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే వీళ్ళు ఫాలో అప్ కావాలి తప్ప ప్రత్యేక స్వతంత్ర నిర్ణయాలు అనేవి లేవు. ఈరోజు ఏ పార్టీలో చూసినా కానీ వాళ్ళు దళితులకు అన్యాయం జరిగినప్పుడే మాట్లాడలేకపోతారు. వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మన ప్రజాప్రతినిధులు కానీ. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేసిన చారిత్రక తప్పిదం ఏంటంటే ఎప్పుడైతే దళిత బహుజనులు ఎస్పెషల్ దళితులు వాళ్ళు నియోజకవర్గం నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ గురించి మాత్రమే నేను అబ్జర్వేషన్ చేసిన కాడికి వాళ్ళ గురించి వాళ్ళు మాత్రమే మాట్లాడతారు తప్ప పక్కన తోటి దళితుల గురించి కూడా దాదాపు విస్మరించారు. అది ఇవ్వలేదు కానీ వాళ్ళ ఒక వర్గం వాళ్ళ ప్రయారిటీ మాత్రం చూసుకుంటారు, మిగతా వాళ్ళని విస్మరించారు. ఇంకోటి ఏంటంటే సార్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు అది యూపీలో ఈ యొక్క ప్రయోగం సఫలమైంది, ఏపీలో ఎందుకు విఫలమైందంటే నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే అక్కడ ఈ మూమెంట్ అనేది ఉన్నప్పుడు అక్కడికంటే ముందుగా ఏపీలో మన దళిత బహుజనులు చైతన్యవంతులు కావడం వల్ల ఆపాటికే చుండూరు కారంచేడు ఆ సంఘటనలు గురించి కంటిన్యూ చేసే ముందు చర్చా కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV1.